ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సుందరకాండలోని 65వ సర్గ నుండి 68వ సర్గ వరకు ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వానరులందరూ జాంబవంతుడు హనుమంతుడితో కలిసి ప్రస్రవణ పర్వతం అనే పర్వతము మీద రామలక్ష్మణులు ఉంటారు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి అంగదుడితో కలిసి రామలక్ష్మణులకు సుగ్రీవుడికి నమస్కారం చేసి, ఇంకా రాముడు హనుమంతుడిని అడుగుతారు, సీతమ్మ ఎలా ఉంది, ఎట్లుంది, నా గురించి ఏమనుకుంది, అన్ని కొంచెం వివరంగా చెప్పవా అని రాముడు అడుగుతారు. అప్పుడు రావణుడి యొక్క అంతఃపురములో ఏ విధంగా నిర్బంధించబడి ఉంట, రాక్షస స్త్రీలందరూ ఎలా భయపెడుతున్నారు, ఆ తల్లికి రాముడి యందు ఎంత అనురాగం ఉంది, రావణాసురుడు ఆమెకు 1 నెల గడువునిచ్చుట, ఇవన్నీ కూడా రాముడికి తెలుపుతారు. సీతమ్మ కుశలంగా ఉంది అనే విషయం కూడా రాముడికి చెప్తారు. మరలా రాముడు అంటాడు, సీతా వృత్తాంతము ఇంకా ఇంకా వినాలని ఉంది, ఒక్కసారి హనుమ నీ నోటితో ఇంకా వినాలని ఉంది, చెప్పవా అని అడుగుతారు. అడిగితే అప్పుడు హనుమ చూడండి, రాముల వారికి ముందు నమస్కారం చేయలేదు. సీతమ్మ తల్లి ఉండే దక్షిణ దిక్కు అయినా ఎక్కడైతే రావణుడి వనంలో ఉందో ఆ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి సీతమ్మ తల్లికి తల్లి గురించి రాముడికి చెప్పడానికి ప్రారంభిస్తాడు. అప్పుడు చెప్తాడు, 100 యోజనముల సముద్రమును దాటి సీతమ్మ తల్లిని చూడడానికి బయలుదేరాను. అచ్చట సముద్రమునకు దక్షిణ తీరములో ఒక దుర్మార్గుడకు రావణాసురుడి లంకాపట్టణం ఉంది. అక్కడ సీతమ్మ తల్లి ఉంది. క్షణముల వేళలా సర్వము మీరే అని మీ గురించి తలుచుకుంటూ సీతమ్మ తల్లి ఉంది. అటువంటి తల్లిని రాక్షస స్త్రీలు చాలా బెదిరిస్తూ భయపెడుతూ ఉన్నారు. తల్లి చాలా దుఃఖమును పొందుతూ ఉంది. ఆ రావణుడి వనములో తల్లి బంధించబడి ఉన్నది. ఒకటే జడదాల్చి చాలా దీనవదనంతో ఉంది. నేల మీద పడుకుంటూ ఉంది. మంచు పడిన తామర రూపము వలె ఆమె రూపము చెడిపోయి ఉంది అనే విషయాన్ని చెప్తాడు. మిమ్మల్నే నమ్ముకుని ఉంది రామచంద్ర. ఇక్ష్వాకు వంశమున కీర్తించి, నేను ఇక్ష్వాకు వంశం గురించి నేను కీర్తిస్తే ఆమె ఆ తర్వాత నా మీద నమ్మకము కలిగించుకున్నది. తరువాత అప్పుడు నేను రాముడి కీర్తన చేసిన తర్వాతనే ఆ తల్లి నాతో మాట్లాడింది. రాముడు సుగ్రీవులకు మైత్రి ఏర్పడనని సీతమ్మ తల్లి నేను చెప్తే తల్లి ఎంతో సంతోషపడినది. సీతమ్మ తల్లి నడువడి గాని మీ యందు ఆమెకు కల భక్తి ప్రేమ గాని ఏ మటుకు తక్కువ లేవు, చాలా నిశ్చలంగా ఉన్నాయి. తీవ్రమైన రామభక్తి అనే ఒక తపస్సు చేస్తూ ఉంది తల్లి. చిత్రకూట పర్వతములో కాకి విషయములో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక కథ నాకు గుర్తుగా మీకు చెప్పమని చెప్పింది. ఈరోజు నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను, నేను ఏం పడుతున్నా, ఇవన్నీ రాముల వారికి ఒక్క రవ్వ కూడా, అసలు ఇంత కూడా వదిలివేయకుండా మొత్తం వివరంగా చెప్పమని నన్ను కోరింది తల్లి. ఇలా సుగ్రీవుడు అందరు వింటున్నప్పుడు మన హనుమంతుడు రాముల వారికి చెప్తాడు. తర్వాత మెల్లగా తన దగ్గర చాలా పదిలంగా దాచుకున్న ఒక చూడామణిని తీసి రాముడికి ఇస్తాడు. ఇచ్చి చెప్తాడు, అమ్మ నాకు ఇది మీకు ఇవ్వమని చెప్పింది. ఒకరోజు అమ్మ నుదుటి మీద ఉన్న బొట్టు పక్కకు చెరిగిపోతే మీరు మన శిల అనే ఒక శిలను దాన్ని నేల మీద రాచి ఆ శిలతో వచ్చిన ఎర్ర రంగుతో మీరు అమ్మవారికి బొట్టు పెట్టారంట. ఆ విషయం కూడా అమ్మ నాకు చెప్పింది గుర్తు చేయమని. ఇంకా ఒక మాట చెప్పింది, రావణాసురుడు అమ్మవారికి 1 నెలే గడువిచ్చాడు. 1 నెల మటుకే తల్లి జీవిస్తాది. నెల దాటితే తప్పకుండా రావణుడు అమ్మను చంపేస్తాడు. కాబట్టి ఆడు లేడి ఎలా బెదురుతుందో అటువంటి బెదిరిపోతూ ఆ రావణుడి యొక్క వనములో సీతమ్మ తల్లి బంధించబడి ఉంది అని చెప్తున్నారు. ఎవరు? హనుమ. నేను ఏదైతే చూశానో అదంతా స్పష్టంగా మీకు నివేదించానయ్యా.
ఇంకా సముద్రము దాటడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అలా చెప్పి సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముల వారికి ఇచ్చి సీతమ్మ చెప్పిన మాటలన్నింటినీ కూడా ఒక్క మాట కూడా మిస్ చేయకుండా ఆంజనేయ స్వామి రామచంద్రుడికి నివేదిస్తారు. అప్పుడు హనుమ తాను వెళ్లి వచ్చిన వృత్తాంతమంతా చెప్పాక మనము ఇక్కడ ఒక భేదము గుర్తించాలి జాగ్రత్తగా. నిన్న మీరంతా శ్రద్ధగా వినింటే ఈరోజు హనుమంతుడు రాముల వారితో ఎలా మాట్లాడాడు, నిన్న వానరులతో ఎలా మాట్లాడాడు, నిన్న అందుకే చెప్పేది తత్వార్థం అనేది శ్రద్ధగా వింటేనే మనకు ఆలోచన అనేది వస్తుంది ఏమిటి అని. వానరులతో మొట్టగా మహేంద్ర పర్వతం మీద దిగి ఒక గర్జన చేసి హనుమంతుడు వానరులతో ఏ రకంగా మాట్లాడాడు, ఈ రోజు రాముల వారితో ఏ రకంగా మాట్లాడాడు, ఈ తేడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ రాముల వారితో తన విజయాలన్నీ కూడా వర్ణించకుండా సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము, నియమనిష్టలు, ఆ తల్లి నడువడిక ఆ వనములో ఏ రకంగా ఉన్నది అని చక్కగా వర్ణించి అక్కడ జరిగిన వృత్తాంతము మటుకే రాముడికి చెప్పారు ఇక్కడ హనుమ. మిగతా తను ఏమేం చేశారో, లంకా దహనం చేశాడు, రాక్షసులనందరినీ ఏ రకంగా హింసించాడు, లంక దాటేటప్పుడు సింహిక వీళ్ళందరినీ ఎలా తను సురసను ఎలా జయించాడు, సింహికను, ఇవన్నీ మైనాక పర్వతం గురించి ఇవన్నీ ఏమీ చెప్పలేదు. ఒక్క సీతమ్మ సంబంధమైన వృత్తాంతమే చెప్పాడు. అంటే రాముడి వద్ద తన అహంకారము వ్యక్తము కాకుండా వినయముతో రాముడికి ఏది ఆవశ్యకము ఏది అవసరము అనే ఒక్క విషయం మాత్రమే చెప్పాడు. ఇక్కడ ఇది చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి. ఇక్కడ హనుమంతుడి యొక్క వినయము, ఉచితజ్ఞత అంటే ఏంటి, ఎవరి దగ్గర కొడుకుతో ఎలా మాట్లాడాలి, కోడలితో ఎలా మాట్లాడాలి, పసిబిడ్డ దగ్గర ఎలా ప్రవర్తించాలి, పని మనిషితో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, మనం ఉద్యోగం చేస్తుంటే మన పై అధికారితో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఒక సేవకుడి దగ్గర ఎలా మాట్లాడాలి, అలా ఎలా మాట్లాడాలి అనే సత్యాన్ని మనం అక్కడ హనుమంతుడిని చూసి మనందరం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ హనుమంతుడి ఉచితజ్ఞత అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదొక్క తత్వార్థం. ఇక్కడ నెక్స్ట్ హనుమంతుడు ఇక్కడ ఏం మనం తెలుసుకున్నాం. 2 రోజులు మీరందరూ వినింటే మీకు బాగా అర్థమై ఉంటది. 2 వనములను ధ్వంసం చేశాడు ఇక్కడ మన హనుమంతుడు. ఏమిటి, మొదట ఒకటి లంకలో అశోకవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. రెండవది ఏంటి, మధువనము మహేంద్ర పర్వతం మీద నుంచి కిష్కింద ఇక్కడ ఏది ప్రస్రవణ పర్వతం వైపు ఎగురుకుంటూ వస్తూ ఉంటే మధ్యలో వచ్చే మధువనముని ధ్వంసం చేశారు. అంటే ఇక్కడ మనం చూడాల్సినది ఒకటి ఉంది. సముద్రానికి దక్షిణ తీరములో ఉండే అశోకవనం ఒకటి, ఇటు మధువనం అనేది ఎక్కడుంది, ఉత్తర తీరంలో ఉంది. పూర్తిగా ఆపోజిట్ ఉత్తర తీరంలో ఉంది. ఈ 2 కూడా ఏమిటి, భోగస్థానములు. ఈ 2 వనాలు కూడా అంటే ఇప్పుడు ఆ లంకలో ఉండే అశోకవనం ఎలా ఉంది, ఏమి కావాలి అంటే అవి దొరుకుతాయి అక్కడ. అంత అద్భుతమైన వనం అశోకవనం. అంటే మనిషి ఆనందం కోరుకొని అనుభవించాలనుకునే వానికి కావలసిన అన్ని భోగములు కూడా అశోకవనంలో మనకు కనిపిస్తాయి. కానీ శరీరము, ఈరోజు మానవులుగా అందరం శరీరం తీసుకున్నాము. అటువంటి భోగాలు కనిపిస్తే ఏమనిపిస్తుంది మానవుడికి, ఎవరికైనా న్యాచురల్ కదా. మనం కూడా నాకు మంచి అద్భుతమైన ఇల్లు కావాలి, నాకు కార్లు కావాలి, నాకు పని మనుషులు కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, నాకు గౌరవం కావాలి. సామాన్యంగా మానవుడండి కోరుకుండేది ఇవే కదా. ఇవన్నీ ఏంటి, శరీరం పొందాం కాబట్టి మనం అన్ని కూడా అనుభవించాలని కోరుకుంటాము. కానీ ఇక్కడ
ధర్మశాస్త్రము చెప్పేది ఏమిటి? శరీరం పొంది ఇటువంటి భోగాలు సుఖాలు అనుభవించాలి అని అదొక్క కోరిక ఉండడము పాప ఫలము అని చెప్తున్నారు. భగవంతుడిని పొందాలి అనే కోరిక కూడా ఉండాలి. ఓన్లీ భోగాలొక్కటే అనుభవించాలి, నాకు దైవం అవసరము లేదు అంటే అది పాప ఫలము. పై లోకములో స్వర్గాది భోగములు అనుభవించుట. ఇప్పుడు మనం ఇక్కడ చాలా పుణ్యాలు చేస్తాం, గుళ్ళు గోపురాలు అన్నదానాలు తర్వాత ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తాం. చేస్తే మనకేమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్య ఫలితంగా మనం ఏం చేస్తాము? స్వర్గలోకాది లోకములలో మనకు కావలసిన గొప్ప గొప్ప భోగాలన్నీ కూడా అనుభవించి ఆ పుణ్యం ఫలితం అనేది తీరిపోతుంది. ఎంత పుణ్యం చేసింటాం? ఒక 100 రూపాయల పుణ్యం చేసింటాం. ఆ 100 రూపాయల పుణ్యం వరకు బాగా స్వర్గలోకంలో అనుభవిస్తాం. తర్వాత మరలా భూమి మీద పడతాం, తర్వాత జన్మ తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ పాప ఫలము ఈ పుణ్య ఫలము ఈ రెండిటిని ధ్వంసము చేస్తే కాని భగవంతుడి యొక్క దగ్గరికి మనము వెళ్ళలేము. అంటే పాప ఫలము వద్దు, పుణ్య ఫలము వద్దు. ఈ రెండిటిని ధ్వంసం చేస్తేనే భగవంతుడిని పొందగలము. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, భగవద్గీతలో కూడా అదే చెప్పారు. పాప ఫలము పుణ్య ఫలములు రెండు కూడా భగవంతుడి ప్రాప్తికి ప్రతిబంధకమైనవి. కాబట్టి అలా అని మీరు అనొచ్చు, పుణ్యం చెయ్యకుండా మేమేం చెయ్యాలి అని. ఏ పని చేసినా మనం ఏం చెప్పుకున్నాం? నిషిద్ధ కర్మయోగం, మనకు కర్మ సన్యాస యోగము, కర్మయోగం, ఇవన్నీ భగవద్గీతలో చెప్పారు. కర్మ అనేది ఏ రకంగా చెయ్యాలి అనేది భగవద్గీతలో తెలుసుకుంటే ఆ పుణ్యము పాపము రెండు మనకు అంటవు. సర్వము కృష్ణార్పణమస్తు. ఒక్క నిమిషం, ఆమె లేదా అమ్మా? నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. ఈ పుణ్యాలు పాపాలు రెండు కూడా భగవద్ ప్రాప్తికి ప్రతిబంధకములు. వాటిని రెండిటిని ధ్వంసం చేస్తేనే భగవత్ ప్రాప్తి అనేది మనము పొందగలము. అంటే ఇక్కడ అశోకవనము అనేది పుణ్య ఫలము, అంటే భోగాలు అనుభవించే పాపము పుణ్యము రెండు అశోకవనము మధువనము రూపంలో మనకిక్కడ ఈ రెండిటిని మన హనుమ ధ్వంసము చేస్తేనే రాముడిని చేరగలిగినాడు. కాబట్టి పుణ్య పాపములను రెండిటిని ధ్వంసము చేసుకుంటేనే భగవంతుడిని పొందడాన్ని ఇక్కడ సూచిస్తుంది ఈ యొక్క సర్గలో, 65వ సర్గలో. ఇంకా తత్వోపదేశము పూర్తిగా ఈ సర్గకి ఏమిటంటే, పాప పుణ్యములు రెండు కూడా మానవుడు కావలసిన మోక్షానికి ప్రతిబంధకములు. ఒకటి ఇనుప సంఖ్యలు. ఏవి? పాపం అనేది ఇనుప సంఖ్యలైతే పుణ్యం అనేది బంగారు సంఖ్యల వంటివి. కాబట్టి ఏ పని చేసినా మనము కృష్ణార్పణమస్తు రామార్పణమస్తు అని భగవంతుడిని తలుచుకొని చేయాలి. కర్మ సన్యాస యోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకున్నాము. నెక్స్ట్ 66వ సర్గ. ఏం చేస్తున్నావు? తగులుతుంది, అది హాల్లో తీసుకెళ్ళి కొంచెంసేపు ఒక రాదంట, వదిలి ఏడిపించండి. ఇవన్నీ తీసేసేవా? తీసేసి పరచనమా అట్లే పడేద్దామా? పక్కన పెట్టు. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా. ఇదేంత బొమ్మ తెచ్చి టేబుల్ మీద పెట్టి నేను వచ్చి చూసుకుంటా. ఇక్కడ కూర్చో. కత్తి 66వ సర్గలో ఈ విధముగా హనుమంతుడు చెప్పినవన్నీ విన్న తర్వాత రాముల వారు సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామణిని చూసి రాముడు గుండెల మీద ఉంచుకొని లక్ష్మణుడితో కూడి ఇద్దరు ఆ చూడామణిని చూసి ఎంతో విపరీతంగా ఏడ్చేస్తాడు. అప్పుడు రాముడు కంటి నిండా
నీళ్లు నిండి ఆ కన్నులతో సుగ్రీవుడితో ఈ రకంగా అంటాడు. ఒక ప్రేమతో కూడిన ఆవు తన దూడ దగ్గరికి వస్తే దూడ మీద ఎంత మురికున్నా, ఎంత ప్రేమగా నాలికతో నాకి తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందో ఆ రకంగా రాముడు ఆ సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామణిని చూచి నా మనసు ఎంతో ద్రవిస్తుంది అని బాధపడతారు. ఈ యొక్క సర్గలో మనము ఒకటి తెలుసుకోవాలి. జీవుడిపై భగవంతుడికి గల వాత్సల్యం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందని మనం అనుకుంటాం. మనం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, నోములు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మనకే భక్తి ఉందని. కానీ నిజమైన భక్తి ఉన్న జీవుడి మీద భగవంతుడు ఎంతో ఆతృతగా ఎదురు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తన వాత్సల్యాన్ని ఆ జీవుడి మీద భగవంతుడు చూపిస్తాడంట. ఇక్కడ భగవంతుడికి జీవుడి మీద ఎంత వాత్సల్యం ఉండేదనేది కనిపిస్తుంది. అలా దూడ మీద ఎంత మురికి ఉన్నా కూడా ప్రేమచే ఆవు ఎట్లా ద్రవిస్తుందో అలాగే భగవంతుడు కూడా మనలాంటి జీవులు ఎన్నో తప్పులు చేస్తుంటాం. మనలో ఎన్నో దోషాలు ఉంటాయి మనలో. కానీ అన్ని తప్పులు చేసి మనం ఒక నామస్మరణము, ఒక పూజ, ఒక శ్లోకము, ఒక మంత్ర జపం చేయగానే మన దోషాల గురించి ఆ తండ్రి అస్సలు పట్టించుకోడు. ప్రేమతో మనకుండే కష్టాలన్నీ ఎలా తీర్చాలా అని భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడంట కలియుగంలో. రాముడు సుగ్రీవుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు, సుగ్రీవా, ఈ చూడామని ఎలా దొరికిందో తెలుసా? ఈ మా సీతమ్మ ఇచ్చిన ఈ చూడామని సముద్రము నుండి లభించింది. ఎందుకంటే మా మామగారైన జనక మహారాజు ఒకసారి ఒక గొప్ప మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞములో ఇంద్రుడు ఎంతో సంతోషపడి మా మామగారికి చూడామణిని ఇచ్చాడు. అప్పుడు మా మామగారు మా ఇద్దరి వివాహ సమయములో ఈ చూడామణిని సీతమ్మకి ఇచ్చారు. ఈ చూడామణిని చూస్తే ఇక్కడ వాడుకోమ్మా, ఇక్కడ ఈ చూడామణిని సీతమ్మకి ఇచ్చారు కాబట్టి ఆనాడు వివాహ సమయంలో దశరథ మహారాజు కూడా మా తండ్రి గారు ఉన్నారు కాబట్టి ఈ చూడామణిని చూస్తుంటే దశరథ మహారాజు, జనక మహారాజు నాకు ఇద్దరూ గుర్తుకు వస్తున్నారు. ఈ చూడామణి నా ప్రియురాలైన సీతమ్మ తల మీద పెట్టుకుంటే ఎంతో అందంగా ప్రకాశించేది. ఈ మణిని చూస్తుంటేనే సీతమ్మ నా పక్కకు వచ్చిందా అన్నంత ఆనందంగా అనిపిస్తుంది అని రాముల వారి విషయాన్ని సుగ్రీవుడితో చెప్తారు. చెప్పి మరలా అంటారు, హనుమా, సీతమ్మ ఇంకా ఏమేం మాట్లాడింది? దాహము వేయిచున్న వాళ్ళకి నేను మీరు ఏది చెప్తున్నా బాగా దప్పికేస్తే నీరు తాగితే ఎంత సంతోషంగా ఉంటుందో, సీతమ్మ గురించి మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు అంత హాయి గొలుపుతుంది. ఇంకా ఇంకా దయచేసి ఇంకా సీతమ్మ ఒక్క విషయం కూడా వదలకుండా నాకు చెప్పవా అని అడుగుతారు రాముల వారు హనుమంతుడిని. అప్పుడు చెప్తారు, చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్యన జీవేయం వినాతామసితే క్షణం. నాయన సీతమ్మ తల్లి ఇంకా 1 రోజులే బ్రతుకుతుంది అని చెప్పావు కదా, మరి అయితే తల్లి 1 రోజులు 30 రోజులు బ్రతకడం అంటే చాలా గొప్ప విషయమే. కానీ ఈరోజు సీతమ్మ తల్లి చూడామణిని చూశాక నేను ఒక్క క్షణము కూడా బ్రతకలేను అన్నంతగా నా హృదయము రోధిస్తున్నది అని చెప్తున్నారు రాముల వారు అక్కడ ఉన్న సుగ్రీవుడికి, హనుమంతుల వారికి. అంటే ఇక్కడ తత్వార్థము ఏమిటంటే సీతమ్మ రాముడిపై గల ప్రేమ కంటే కూడా రాముడికే సీతమ్మ మీద ప్రేమ చాలా అధికంగా ఉంది అనే విషయము ఇక్కడ తెలియచున్నది. అంటే
ఇది సాక్షాత్తు భగవంతుడి స్వభావము. భగవంతుడికి కూడా భక్తుల మీద అటువంటి నిరవధిక ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు. ఆచార్యుడిచే మంత్రాన్ని పొంది స్వస్వరూపమును భగవత్ స్వరూపమును తెలుసుకొని భగవంతుడినే నమ్మి ఉండి జీవుడు శరీర అవసరం వరకు భగవత్ ప్రాప్తికై అలా చూస్తూ ఉంటారు. కానీ నా భగవంతుడే ఉపాయము, భగవంతుడు తప్పిస్తే ఇంకొకటి లేదు నాకు. సీతమ్మ తల్లి అంతే కదా, రాముణ్ణే నమ్ముకుంది, రాముడే సర్వస్వం అనుకుంది. అలా జీవుడు ఎప్పుడు భగవంతుడి మీద నమ్మిక కలిగి ఉండాలి. అటువంటి జీవుడిని చేరకుండా, అటువంటి జీవుడంటే భగవంతుడు, అటువంటి జీవుడిని ఎప్పుడు పొందాలి అని ఒక్క క్షణం కూడా ఓర్చుకుని ఉండలేడంట. పరిగెత్తుకుని వస్తాడంట ఆయనను తలుచుకుంటే. అందుకే కదా మనకు గజేంద్ర మోక్షము ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం ఇంతకు ముందు. భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ ఎలా ఉంటుంది జీవుడి మీద అనేది. రాముడు అడుగుతున్నారు, సీతమ్మను ఎక్కడ చూచావు, నన్ను అక్కడికి తీసుకొని పోవా అని అడుగుతారు. ఆమె వృత్తాంతము తెలిసి నేను ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. అసలు అటువంటి భయంకరమైన ఆ రాక్షస స్త్రీల మధ్య నా సీత ఎలా ఉంది అని అడుగుతారు. అంటే అప్పుడు చెప్తారు, నల్లని మబ్బుల మధ్య చంద్రుడు ఎలా ఉంటాడో అలా కాంతి విహీనంగా ఉంది సీతమ్మ తల్లి అనే విషయాన్ని మన హనుమ రాముడికి చెప్తాడు. అప్పుడు చెప్తాడు, బాగా జ్వరము వచ్చిన రోగికి మందు వేస్తే జ్వరం తగ్గి ఎలా సుఖముగా ఉంటాడో అలా నీవు సీతమ్మ గురించి చెప్పే మాటలే నాకు జీవనములాగా అనిపిస్తున్నాయి. మధురాలాప కిమాహ మమభామిని మద్విహీనా వరారోహ హనుమన్ కథయస్వమే. సీతమ్మ తల్లి మధురము, ఆ తల్లి నోటి నుండి వచ్చిన మాటలు మధురములు. ఆమె మాటల గురించి చెప్పుచున్న హనుమ, నీ మాటలు కూడా నాకు మధురంగా వినిపిస్తున్నాయి. నాకు దూరముగా ఉండి నాయందే గల ప్రేమ గల సీతమ్మ తల్లి ఇంకా నా గురించి ఏమి మాట్లాడింది, నా గురించి నా సీత ఏమనుకుంటున్నది, ఆ విషయాలు నాకు చెప్పవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు? రాముడు. ఇక్కడ ఈ 66వ సర్గలో తత్వోపదేశం ఏమిటంటే, పరమాత్మను చేరడానికి జీవుడికి ఉండే ఆరాటము త్వర ఎంత ఉంటుందో అంతకంటే 100 రెట్లు పరమాత్మకే జీవాత్మను తన హృదయం దగ్గరికి చేర్చుకోవాలనేది వాత్సల్యం అనేది పరమాత్మకు చాలా అధికంగా ఉంటుంది అనే సత్యాన్ని మనము ఈ సర్గ ద్వారా తెలుసుకుంటున్నాము. 67వ సర్గ ఈ విధంగా రాముడు పలికితే సీతమ్మ ఇంకా ఏం చెప్పిందో ఆ మాటలన్నీ కూడా మళ్ళా మన హనుమ ఇక్కడ రాముల వారికి నివేదిస్తున్నారు. ఏం చేస్తుంది? అది చాక్లెట్ ది ఉండే కదా, ఇందాక చేతిలో పట్టుకుని కొంచెం ఒక సీతమ్మ తల్లి చిత్రకూటంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా సీతమ్మ తల్లి ఏమని చెప్పింది, ఆ కథంతా కూడా హనుమంతుడు రాముల వారికి నివేదిస్తున్నారు. అప్పుడు ఒకనాడు స్వామి రాముడు అడుగుతున్నారు, ఇంకా చెప్పు, ఒక్కొక్క మాట నాకు వినాలనుందని అడుగుతుంటే అప్పుడు హనుమ చెప్తున్నారు,
చిత్రకూటంలో ఒకసారి మీ ఒడిలో పడుకుని ఉందంట అమ్మవారు. అప్పుడు మేల్కొంటే ఒక కాకి ఎగిరి వచ్చి అమ్మవారి స్తన మధ్యంలో గీరిందంట. తర్వాత ఆమె ఒడిలో పరుండి ఉండగా పక్షి మరలా ఆమె గుండెల మీద పొడిచిందంట. అప్పుడు ఆ రక్తం వచ్చి మీ ముఖానికి తగిలి మీ చెంపల మీద తడిసి మీకు తెలివి వచ్చిందంట. సుఖముగా ఆ ఈ రకంగా సుఖంగా నిద్రిస్తున్న మీరు ఆ రక్తం తడిచి మీరు లేచి కోపం తెచ్చుకొని, ఎవరు గీరాడు ఈ నా సీత వక్షస్థలము మీద? సీత అంటే ఎవరు? 5 తలలు గల పాము. ఈ 5 తలలు గల పాముతో ఎవరు ఆటలాడుతున్నారు? ఇట్లనుచు ఆయన అటు ఇటు చూస్తే ఎదురుగా ఒక కాకి కనిపించిందంట. కాకి కనిపిస్తే ఆ కాకి ఎవరు? ఇంద్రుడి కుమారుడంట. దేవకార్యము మీద భూమండలంలో సంచరిస్తూ ఉంది. ఆ కాకి యొక్క గమనము ఎలా ఉంటుందంటే వాయువు గమనంతో సమానంగా ఉండేదంట. అప్పుడు మీరు సీతమ్మ తల్లిని ఈ రకంగా బాధ పెడతావా అని చెప్పి మీరు కోపముతో మీరు కూర్చున్న ఆసనం మీద నుండి లేచి అక్కడ ఒక దర్భ ఉంటే దానిని తీసి ఆ దర్భ మీద బ్రహ్మాస్త్రమును ప్రయోగించారంట కదా. ఆ దర్భ కాలాగ్నిలాగా ఆ కాకి మీదికి వెళ్తే ఆ కాకిని వెంటాడితే ఆ కాకము 3 లోకాలు తిరిగి చివరికి తన తండ్రి అయిన ఇంద్రుడు, దేవతలు, ఋషులు, బ్రహ్మదేవుడు ఎవరు రక్షించేవారు లేకపోగా తిరిగి రాముల వారి పాదాల దగ్గరికి వచ్చి పడిందంట. ఎదురుగా ఆ నేల మీద పడిన కాకిని చూసి మీరు ఎంతటి శరణాగత రక్షకులు చూడండి, కాకిని చంపకుండా కృపతో దాన్ని వదిలివేశారంట. కానీ మీరు వేసిన బ్రహ్మాస్త్రమైన బాణము వ్యర్థము కాకుండా ఆ కాకి కుడి కంటిని మాత్రమే పొడిచి వదిలేశారట. రామా, అప్పుడు ఆ కాకి మీకు నమస్కరించి మీ తండ్రి దశరథుడికి కూడా నమస్కరించి దేవలోకానికి వెళ్ళిందంట. ఇట్లు నా కొరకు మా రాముడు కాకి మీదనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన స్వామి రాఘవుడు బలము శీలము ఉండి ఎందుకు ఈ రాక్షసుల మీద ఒక అస్త్రాన్ని ప్రయోగించడము లేదు? అసలు నాగదేవతలు కాని, గంధర్వులు కాని, అసురులు, దేవతలు రాముడికి ఎదురుగా నిలిచి యుద్ధము చేయడానికి ముల్లోకాలలో ఎవరు సమర్థులు కారు గదా. మరి పరాక్రమవంతుడైన రాముడు ఎందుకు రావణుడిని చంపడము లేదు? మరి తన సోదరుడైన రాముడి మాట విని లక్ష్మణుడైనా నన్ను రక్షించడానికి రావాలి కదా. ఎందుకు వీళ్ళిద్దరూ అగ్ని వాయుదేవుడు అంతటి తేజస్సు గల ఈ రామలక్ష్మణులు ఎందుకు నన్ను ఈ రకంగా ఉపేక్షిస్తున్నారు? సమర్థవంతులే కదా. నిజమే, నేను తెలుసో తెలియకో భగవద్ అపచారము నేను కొంచెం గొప్పమో పాపం చేసి ఉన్నాను. ఆ పాపానికే నేను ఈ రోజు కష్టాలు పడుతున్నాను అని చెప్పి సీతమ్మ తల్లి కంట నీరు పెట్టుకొని ఎంతో దీనంగా విలపించింది స్వామి అని మన హనుమ రాముల వారికి చెప్తారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా రాముడు ప్రతిక్షణము మిమ్మల్నే తలుచుకుంటున్నారమ్మా. మీరు లేని దుఃఖము చేత రాముడు సరైన ఆహారము తినడము లేదు. అసలు సరిగ్గా ఏది కూడా ఆయన జీవితంలో ముఖం మీద నవ్వు కూడా లేదమ్మా. దేనిని అనుభవించడం లేదు. ఇది నిజము ఒట్టమ్మా అని చెప్పా సీతమ్మ తల్లికి. అలా ప్రతిక్షణము దుఃఖపడుతున్న రాముడిని చూసి లక్ష్మణుడు కూడా బాధపడ్డాడు. ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నానమ్మా. ఏదో నా పూర్వజన్మ
పుణ్యము వలననే ఈ రోజు తల్లి నేను నిన్ను చూడగలిగితిని. ఈ క్షణము నుండమ్మా ఇంకా నీకు భయము లేదు. నీ దుఃఖాలన్నీ అంతమొందించా. పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు త్వరలో వచ్చి లంకను భస్మం చేసి ఆ రావణుడిని చంపి మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్తారమ్మా. నేను రాముడి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను కదా తల్లి, నాకు మీరు రాముడి మీద ప్రీతితో ఏదైనా ఒక గుర్తుగా నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఆమె అటు ఇటు చూసి కొంచెం సేపు బాగా ఆలోచించి తన జడలో దాల్చుకుండే చూడామణిని తన కొంగుకేసి ముడిగట్టుకొని ఉండింది. వెంటనే తన చీర కొంగు ముడిలో నుండి ఆ చూడామణిని తీసి నా చేతికి ఇచ్చి ఇది రాముల వారికి ఇవ్వండి అని చెప్పింది. ఆ యొక్క చూడామణిని స్వీకరించి మీ వద్దకు నేను రావడానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఆ తల్లి నన్ను చూచి దీనమైన ముఖముతో కంటి నిండా నీళ్లతో ఈ రకంగా చెప్తోంది. ఏమని? హనుమా, మీరింక వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోతే మళ్ళా నాకు దుఃఖమే. ఇక్కడ రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, మీ యొక్క స్నేహితులను, మీ మంత్రులు, వానరులను అందరినీ కుశలం అడిగాను. అందరూ బాగున్నారా అని అడిగానని చెప్పండి. మళ్ళా మహాబాహువు అయిన నా భర్త రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి త్వరలో తరింప చేసడానికి మీరందరూ ఆయనని ప్రోత్సహించండి. నేను ఈరోజు ఎంత శోకముతో దుఃఖంతో ఉన్నాను. ఈ రాక్షస స్త్రీలందరూ నన్ను ఎలా బెదిరిస్తున్నారు. ఈ విషయాన్నన్నీ కూడా జాగ్రత్తగా రాముడి పక్కన ఉండి చెప్పు ఈ మాటలన్నీ. ఏం నాయనా, నీ ప్రయాణము ఈ 100 యోజనాల సముద్రము నీకు చాలా జాగ్రత్తగా జరగాలి, నీకు అన్ని శుభములు జరగాలి నాయనా అని చెప్పి తల్లి సీతమ్మ హనుమను దీవించింది. అలా విషాదంతో తల్లి పలికిన మాటలన్నీ కూడా మన హనుమ రాముల వారికి ఇక్కడ నివేదించారు. కాబట్టి ఈ యొక్క సర్గలో తత్వార్థం ఏమిటంటే, భాగవత అపచారము భగవంతుడి యొక్క అపచారము కంటే ఎక్కువ బంధహేతువు అనే సత్యాన్ని తెలుసుకోవాలి ముందుగా. నెక్స్ట్, కాకాసుర వృత్తాంతము వలన శ్రీరాముడు పరతత్వము, పరదైవము అనే సత్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత, ఎవరైనా రాముల వారిని శరణాగతి చేస్తే తప్పకుండా వాళ్ళ పాపాలన్నీ క్షమించి వారిని రక్షించడము రామచంద్రుడి యొక్క వ్రతము అనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా సుందరకాండలోని చివరి సర్గ 68వ సర్గ గురించి తెలుసుకుందాము. మరలా ఈ రకంగా చెప్పి నేను సీతమ్మ తల్లికి బయలుదేరడానికి సిద్ధపడగానే మరలా సీతమ్మ తల్లి ఇంకా హనుమ ఇంకా ఆమెకి ఏదో ఆరాటం నాకు చెప్పాలని, తొందరగా రావణుడిని చంపి శీఘ్రంగా రాముడు పొందాలనే విషయం మర్చిపోవద్దు. నాకు నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దుఃఖం అనేది అధికమవుతుంది. కాబట్టి నువ్వు ఈ రోజు వెళ్ళొద్దు హనుమ. ఒక్కరోజు నువ్వు ఈ లంకలోనే ఉండు. ఈ రాక్షసులు ఎవరూ చూడకుండా ఒక రహస్యమైన స్థలములో నువ్వు ఉండి చక్కగా విశ్రాంతి తీసుకో, రేపు వెళ్ళగలవు అని చెప్తుంది. నీవు ఉన్న ప్రతి క్షణము కూడా నా శోకము, నా బాధ అనేది కొంత తగ్గుతుంది హనుమ. కాబట్టి దయచేసి నువ్వు ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్ళు అని నన్ను అడిగారు అమ్మవారు. మరలా మీరు రాముల వారు తిరిగి వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయో ఉండవు. నీవు కనిపించకపోతే నా దుఃఖ పరంపర నన్ను ఆవరించి ఎంతో బాధిస్తుంది హనుమ. ఈ ఒక్కరోజుకు ఉండు హనుమ అని చెప్పేసి తల్లి హనుమను అడుగుతారు. మరలా అంటుంది హనుమ, అమ్మవారికి చూడండి ఎంత ఆరాటమో ఇక్కడ. మనం ఒక మామూలు స్త్రీ, మనము ఒక కష్టం వస్తే ఎలా బాధపడతామో అలాగే అమ్మవారు
ఒక మామూలు మానవ కన్యలాగా, హనుమా నాకు ఒక సందేహం కలుగుతుంది. మీ వానరులలోకెల్లా నువ్వు చాలా గొప్పవాడే కాబట్టి ఇంత పెద్ద 100 యోజనాల సముద్రాన్ని దాటావు. మిగతా వాళ్ళందరికీ చేతనవుతుందా? అసలు రామలక్ష్మణులు ఎలా దాటుతారు? అసలు ఈ సముద్రము దాటడానికి గరుత్మంతుడు, వాయుదేవుడు, ఒక హనుమంతుడు, ఈ ముగ్గురే సమర్థులు. ఇంకెవరికి చేత కాదనే విషయం నాకు తెలుసు. మరి అటువంటిది ఎలా ఈ కార్యాన్ని నువ్వు సమర్థవంతంగా నెరవేర్చగలవు? కానీ హనుమా, నీ బలము, నీ తెలివి, నీ బుద్ధి చేత ఈ కార్యము సిద్ధిస్తే ఆ కీర్తి అంతా కూడా నీకే చెందుతుంది. సైన్యమంతటితో రాముడొచ్చి ఈ రాక్షసుడిని యుద్ధములో చంపి అయోధ్యకు తీసుకువెళ్తే, కాబట్టి ఆ సత్యమంతా కూడా ఆ ఆ ఆ యొక్క ధర్మఫలం అంతా కూడా నీకే దక్కుతుంది. రావణుడిని, లంకను రాముడు చికాకు పరిచి నన్ను వెంట పెట్టుకుని వెళ్ళుట ఒక్క రాముడికే తగుతుంది. రాముడి పరాక్రమమునకు, శౌర్యానికి తగినట్లు ఆలోచించి ఎటువంటి మార్గము సులభంగా ఉంటుందో అటువంటి మార్గానికి కావలసిన ఆ ప్లానింగ్, అంటే ఆ ప్రయత్నం అనేది మీరే చేయాలని హనుమకు చెప్తుంది తల్లి. అలా మాట్లాడితే హనుమ చెప్పారంట, అమ్మా నేను కాదమ్మా, సుగ్రీవుడు ఇంకా బలవంతుడు. తర్వాత నాకంటే బలవంతులు ఎంతో మంది వాయు మార్గంలో ప్రయాణించే వాళ్ళు మా యొక్క కిష్కింధలో ఉన్నారమ్మా. నాతో సమానులైన వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారమ్మా, నాకంటే తక్కువ ఒక్కరు కూడా లేరు. అమ్మా ఇది చాలా చిన్న పని అమ్మా, వెతకడం అనే పని. ఈ చిన్న పనికి ఎప్పుడు కూడా చిన్న చిన్న పనులకు చిన్న వాళ్ళనే పంపుతారు, పెద్ద పెద్ద పనులకు పెద్దవాళ్ళు వెళ్తారమ్మా. నేను చిన్నోడిని కాబట్టి వెతికే పని నాకు అప్పగించారమ్మా. కాబట్టి నీవు ఏ మటుకు భయపడొద్దు తల్లి, నాకంటే గొప్ప వాళ్ళు మా దగ్గర బోలెడు మంది ఉన్నారు. కాబట్టి ఈ సముద్రము ఎలా దాటుతారు, ఎలా వస్తారు, ఇవన్నీ నువ్వు ఎక్కువగా నీ మనసును పాడు చేసుకోవద్దు, నువ్వు ఎక్కువ శోకించొద్దమ్మా. మేము అందరూ కూడా మహాబలవంతులు ఉన్నారు, ఒక్క గెంతు అక్కడి నుంచి గెంతితే ఇక్కడ లంకకు వచ్చేయగలం మేము. ఆ రామలక్ష్మణులు ఎలా వస్తారని మీరు, ఏముందమ్మా రామలక్ష్మణులు ఇరువురు, మిగతా వాళ్ళు ఎందుకు, నేను ఒక్కడిని చాలు, నా భుజముల మీద కూర్చుండబెట్టుకుని ఆకాశంలో ఎగురుకుంటూ లంకకు తీసుకొని వచ్చేస్తాను. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ బాధపడద్దు అని చెప్పి అమ్మవారికి నేను చెప్పాను. త్వరలో రామలక్ష్మణుల్ని మీరు చూడగలరు అని చెప్పానమ్మా. శత్రువులందరినీ జయించి వనవాసాన్ని పూర్తి చేసి మన రాముడు అయోధ్యలో మీతో కలిసి పట్టాభిషిక్తుడగుట, త్వరలో ఆ సుందర ఆ అద్భుతమైన దృశ్యాన్ని మేమందరము కూడా చూడగలము అని మంగళకరమైన ఇష్టమైన వాక్యములను ధైర్యముగా సీతమ్మ తల్లితో మాట్లాడి, అమ్మ శోకిస్తూ ఉంటే అమ్మను ఏడవద్దు అని చెప్పి ఓదార్చి సీతమ్మను ప్రసన్నురాలుగా చేసి అమ్మకు శాంతిని ప్రసాదించాడు ఇక్కడ హనుమ. కాబట్టి ఇంకా రామా మీరు అమ్మ గురించి శోకిస్తున్నారనే విషయం తెలిసి సీతమ్మ తల్లి ఇంకా శోకిస్తూ ఉంది. అంతకు మించిన దుఃఖము అమ్మకు ఇంకేమీ లేదని హనుమ రాముడితో చెప్తారు. ఇక్కడ హనుమంతుడు పలికిన, శ్రద్ధగా వినండి అమ్మా, హనుమంతుడు పలికిన మంగళకరమగు వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతి, మనప్రసాదము లభించినట్లే ఈ సుందరకాండను ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారికి వారి జీవితములో సకల కోరికలు నెరవేరి వారికి మనశ్శాంతి, హనుమంతుల వారి అనుగ్రహము త్వరలో లభిస్తుంది. త్వరలో అయోధ్యలో రాముడితో పట్టాభిషేకము పొందెదవని సీతమ్మతో హనుమ చెప్పడము చేత, సీతమ్మ తల్లి పాతివ్రత్యము చేత ఇక్కడ రావణుడు ఇక్కడ చెప్పడం వలననే రావణుడు చనిపోయినాడు. అంటే రావణుడిని చంపుటకు ఒక పనిముట్టు మటుకే అని హనుమంతుడు వానరులతో చెప్పడం చేత ఇక్కడే సుందరకాండలోనే
ఇక్కడ రావణ వధ హనుమంతుడి మాటలలో జరిగిపోయింది. కాబట్టి సీతమ్మ తల్లికి పూర్తి దుఃఖము తొలగి సకల శాంతి ఆమెకు లభించినట్లు భావించి సుందరకాండ పూర్తిగా చదివిన తర్వాత విన్న తర్వాత ఎవరైనా శ్రీరామ పట్టాభిషేకము చదువుకోవాలి, లేకపోతే శ్రీరామ పట్టాభిషేకము ఏదైనా ఆలయాలలో దేవాలయాలలో చేయించవలెను. అందుచేత మనకు అది కుదరకపోతే పట్టాభిషేక సర్గ గురించి కొంతవరకు తెలుసుకొని సర్గను పారాయణం చేసుకొని సుందరకాండను ముగించవలెను. సుందరకాండ సమాప్త. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.